శుక్రుడు తనకి పుట్టినటువంటి ఆడపిల్లలలో పెద్దదైనటువంటి పృథని దత్తత ఇచ్చాడు. నువ్వు తీసుకుని ఈ పిల్లని మీ ఇంట ఉంచుకోవయా, ఈ పిల్ల నిన్ను తరింపచేస్తుంది అన్నాడు. లోకంలో ఈశ్వరుడు ఏది ఎందుకు చేస్తాడో తెలియదు. పిల్లలు లేనివాడు ఆయన ఆడపిల్లని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ ఆడపిల్లని పెంచుతున్నాడు. ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుంది అంటే, నాన్నగారి ఇంట్లో ఉండి, నాన్నగారి ఇంట్లో అంటే కన్న తండ్రి కాడు, పెంచిన తండ్రే ఇంక తండ్రి కాబట్టి, కుంతి భోజుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది. కుంతి అన్న పేరే తర్వాత ఎక్కువ వాడారు పృథ అన్న పేరు కన్నా. ఇప్పుడు ఈ కుంతి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ, అతిథులందరికీ సపర్య చేసి, మర్యాద చేసి, వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళే వరకు ఆవిడ సపర్య చేస్తుండేది. అంటే ఇది యథార్థమునకి ఏమిటి అంటే, తల్లి కుమార్తెకి నేర్పవలసినటువంటి లక్షణం. ఎందుకంటే ఇంటి అభ్యున్నతి దేనివల్ల ఉంటుంది అంటే, ఇంటికి వచ్చినటువంటి మహాత్ములు సంతృప్తి చెంది వెళ్ళడం మీదే ఉంటుంది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గ్లాసులు పాలు ఇవ్వడము, అయ్యా ఏ స్నానం చేస్తారా అని అడగడము, లేకపోతే ఏమన్నా మీరు సంధ్యావందనం వేళ అయింది సంధ్యావందనం చేసుకుంటారా, మీకు ఓ అర్ఘ్యపాత్ర ఓ ఆచమన పాత్ర అక్కడ పెట్టనా అని అడగడము, కాస్త చెయ్యడం ఆడపిల్లకి నేర్పకపోతే ఆ ఆడపిల్ల రేపు పొద్దున్న తన మెట్టినింటిని తను పుట్టినింటిని ఉద్ధరించుకోవడం చేతకానిదైపోతుంది. కాబట్టి తల్లి ఆ ధార్మిక మార్గాన్ని కూతురికి నేర్పుతుంది, దగ్గరుండి సేవ చేయిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే, ఒకానొక రోజున కుంతిభోజుడింటికి దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు, సామాన్యుడు కాడు, త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు, మహానుభావుడు, ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత. కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి. అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి, ఆయన కోపం రాజు మీద కూడా తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చిత్రం ఏమిటంటే, కుంతిభోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు, ఎవరిని నియమించలేదు. తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీదేవిని దానికి నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది. ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పిల్లకి ఈ సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఏదుందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ. కాబట్టి ఇప్పుడు కుంతి ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్యాన్నంతటినీ కూడా జాగ్రత్తగా నిర్వహణ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన సపర్యల